కన్నప్ప మంచు విష్ణు కలల చిత్రం. పుష్కర కాలం కిందటే ఈ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టిన మంచు విష్ణు అండ్ టీం 2 ఏళ్ల కిందట ఈ చిత్రాన్ని సెట్ మీదకి తీసుకెళ్లింది. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమై ఎట్టకేలకు ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టు ప్రేక్షకులను మెప్పించేలా ఉందా, లేదా వారి కష్టానికి ఫలితం దక్కుతుందా లేదా అనేది తెలుసుకుందాం. కన్నప్ప సినిమాను మంచు విష్ణు అండ్ టీం పట్టుబట్టి భారీ బడ్జెట్ పెట్టి ఎంతో నమ్మకంగా తెరకెక్కించడానికి ప్రధాన కారణం ఆ కథలో ఉన్న బలం. కన్నప్ప అసలు పేరు తిన్నడు. మరి ఆ తిన్నడు కన్నప్ప ఎందుకయ్యాడు అన్నదే కథ. దేవుడు పేరెత్తితేనే మండిపడేవాడు. పరమ భక్తుడిగా మారి తన కళ్ళను దేవుడికి సమర్పించే దశకు వెళ్లడం అన్నది ఎంతో ఆసక్తిని రేకెత్తించే పాయింట్. ముందు తరం ప్రేక్షకులను కదిలించిన ఈ కథను పకడ్బందీగా తెరకెక్కిస్తే ఇప్పటి ఆడియన్స్ ని కదిలించే అవకాశం ఉండేది. కానీ ఆ ప్రయత్నంలో మంచు విష్ణు అండ్ టీం పూర్తిగా సఫలం కాలేకపోయింది. అసహజమైన వాతావరణానికి తోడు కృత్రిమంగా అనిపించే పాత్రలు, సన్నివేశాలతో చాలా సమయాన్ని వృధా చేసింది. గంటన్నర నిడివిలో వావ్ అనిపించే ఎపిసోడ్లు పెద్దగా అయితే లేవు. అసలు ప్రథమార్థంలో కథే ముందుకు కదలదు. పూర్తిగా ద్వితీయార్థం మీదే భారం మోపేసి అంతకు ముందు ఫిల్లింగ్ కోసం నామమాత్రపు సన్నివేశాలతో లాగించేసినట్టు అనిపిస్తుంది. గూడెం జనాల వ్యవహారాలు, వాళ్ళ ఆచారాలు, అంతర్గత గొడవలు ఇవేవి కూడా ఆసక్తిని రేకెత్తించవు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా సాగదీతగా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతంత మాత్రమే. ద్వితీయార్థంలోనూ ఒక దశ వరకు కన్నప్ప మామూలుగానే సాగుతుంది. మోహన్ లాల్ రాకతో కూడా కథలో ఊపురాదు. చివరికి ప్రభాస్ రంగ ప్రవేశం చేశాక కానీ కన్నప్ప వేగం పుంజుకోదు. ఎదురు చూపులకు తెరదించుతూ రుద్ర పాత్ర వచ్చాక అటు కథలో ఇటు ప్రేక్షకుల్లో చురుకుదనం కనిపిస్తుంది. తిన్నడి పాత్ర పరిణామం చెందిన దగ్గర నుంచి కన్నప్ప ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కథ ప్రకారం తిన్నడు కన్నప్పగా మారడానికి రుద్ర పాత్ర ఒక ఉత్ప్రేరకం అన్నమాట. ఈ సినిమా కూడా స్లో మోడ్ నుంచి కొంచెం వేగం పుంజుకోవడానికి ప్రభాస్ ఉత్ప్రేరకం లాగే ఉపయోగపడ్డాడు. ప్రభాస్ గొప్పగా నటించాడని చెప్పలేం, కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ కన్నప్పకు ఎంతో ఉపయోగపడిందని మాత్రం చెప్పుకోవచ్చు. నెమ్మదిగా నడుస్తున్న కథలో తన రాకతో వేగం అందుకుంటుంది. ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం వస్తుంది. అక్కడి నుంచి చివరి దాకా కన్నప్ప మంచి టెంపోతో సాగుతోంది. తిన్నడిలో ప్రవర్తన వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది. కానీ అతడిలో మార్పు వచ్చాక మాత్రం కథనం ఊపందుకుంటుంది. పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పవచ్చు. కానీ ముందు నుంచి సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఉండుంటే ఈ సన్నివేశాలు ఇంకా గొప్పగా, హృదయంగా అనిపించేవి. మంచు విష్ణులో మునుపెన్నడూ చూడని నటనా ప్రతిభను ఆ సన్నివేశాల్లో మనం చూస్తాం. గాయం చేసి మందీసినట్టుగా తొలి 2 గంటల్లో నెమ్మదిగా సాగిన కన్నప్ప చివరి గంటలో కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. చివరిగా క్లైమాక్స్ కోసం కన్నప్ప